హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్‌లో అయితే నేనైతే ఈ సమ్మర్ స్పెషల్‌గా పండు మామిడికాయతే కాకుండా పచ్చి మామిడికాయలు కూడా ఇలా అమ్ముతారండి. మాకైతే ఇక్కడ కాకినాడ సైడ్ రోడ్డు మీద చాలా చోట్ల ఉంటుంది. ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి ఒక డిస్పోజబుల్ గ్లాస్‌లో వేసేసి 20 రూపీస్‌కి అమ్ముతున్నారండి. ఇంగో నేను కట్ చేసిన 3 పీసులు 20 రూపీస్ ఉంటున్నాయి. అదే మనం పండు అక్కడే మనకి పండు కూడా ఇలాగా కాయ కూడా అమ్ముతున్నారు. ఆ కాయ అయితే తెచ్చేసుకున్నాం మేము. దీనికి ఎంతో కాస్ట్ తేడా ఉండట్లేదండి. చాలా బాగుంటుంది. పుల్లగా ఉండట్లేదు, అలాగనే తీయగా ఉండట్లేదు, చాలా బాగుంటుంది. దీని పేరు ఏదో ఉంటుందండి, ఈ కాయ పేరు. మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే సరిగ్గా ఐడియా లేదు. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. వాళ్ళు చాలా మంచి షేప్లో కట్ చేస్తారండి, మనకు అలా రాదు. ఇలాగ నేనైతే నాకు వచ్చినట్లు కట్ చేసుకొని దీనిపైన అయితే కారము ఉప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మా చిన్నతనంలో అయితే చాలా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అయితే అసలు ఇలాంటివి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. వాళ్ళకి లేస్, కుర్కురే, నెక్స్ట్ ఏమైనా క్రీమ్ బిస్కెట్స్, ఈ బేకరీ ఐటమ్స్ మీద పడుతున్నారు. ఇలాగా చేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను పప్పు తోటకూర చేసుకున్నానండి. ఈ తోటకూర పప్పు అనేది నేను కొంచెం వేరేగా చేస్తాను. అంటే డైరెక్ట్గా తోటకూర ఇందులో వేయను, నేను పక్కకు వేపుతాను. అలా అయితే కూర చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పప్పు అయితే పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఈ రబ్బర్ గ్రిప్ ఉంది కదండి, ఇది కనుక మనము యూజ్ చేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మనకి లీకేజ్ ప్రాబ్లం ఉండదండి. మళ్ళీ ఎప్పుడు యూజ్ చేసుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకుని వాడుకుంటే కనుక లీకేజ్ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మా బాబు అయితే తోటకూర ఒలుస్తున్నాడు. వాడికి చిన్న చిన్న పనులు అయితే నేను చెప్తాను. సమ్మర్లో పిల్లలకి అలాగే టీవీ దగ్గర ఉండిపోకుండా ఇలా చిన్న చిన్న పనులు, తోటకూర వల్లడం, ఆకుకూర వల్లడం, ఇల్లు కొంచెం మనకి సర్ది పెట్టడం, అలాంటి చిన్నవి చెప్పండి. ఆడపిల్లైనా మగపిల్లైనా సమానంగా చూసుకోవాలండి. చిన్న చిన్న పనులు నేర్పిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా మంచిగా నేర్చుకుంటారు. ఇల్లు ఎలా సర్దాలి, అమ్మ లేకపోయినా దాన్ని ఎలా సర్దాలి, ఎలా చక్కబెట్టాలి అనేసి ఒక ఐడియా ఉంటుంది. నా ఉద్దేశం అయితే ఎలా ఉంటుందండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే దృష్టిలో చూస్తాను నేను. ఇంకోండి తోటకూర అయితే ఫస్ట్ పోపు పెట్టేసి తోటకూరని అయితే ఇలా మగ్గబెట్టేసుకున్నాను. ఈ మగ్గబెట్టేసుకొని దీన్ని వాటర్ అంతా పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏదో రఫ్గా ఉంటుంది అనుకుంటాం, కానీ కొంతసేపు పప్పులో వేసేసి ఉడకబెడితే కనుక మెత్తగా అయిపోతుందండి. ఆ ప్రాబ్లం ఏముండదు. ఒకవేళ మీకు లేదు ఇంకా ఉడకలేదు, మాకు రఫ్గా అనిపిస్తుంటే కనుక ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి, పర్వాలేదు, ఏమీ అవ్వదు. కొంచెం చింతపండు కూడా వేసి పోపు మనం రెడీ చేసుకున్నాను. పప్పు తోటకూర అయితే పప్పు మామిడికాయ కూడా ఏ విధంగానే నేను చేస్తానండి. నేను ఇక్కడ కూడా ఒక టిప్ చెప్తానండి, ఇది చాలామంది తెలుసో లేదో. ఈ రబ్బర్ అయితే వచ్చేస్తుందండి మనకి, ఫ్రిడ్జ్ గ్రిప్ ఉంటుంది కదా, ఎప్పుడైనా వాష్ చేయాలంటే కనుక ఈ గ్రిప్ అయితే మనకు వచ్చేస్తుంది శుభ్రం. ఎలా అనేసి మనం బాబా ఇది పెట్టలేమేమో అనుకోకండి, చాలా సింపుల్గా ఎలా తీసేస్తున్నామో అలా కూడా పెట్టేయచ్చు, శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు. నేనైతే 2 monthsకి ఒకసారి గ్రిప్ తీసేస్తానండి. రబ్బర్ గ్రిప్ తీసి శుభ్రంగా బ్రష్తో క్లీన్ చేసి అప్పుడు పెడతాను. అస్తమాటుకు తీయకూడదండి. నేను నెలకు 2 సార్లు అయితే నేను వాష్ చేసుకుంటాను. కానీ మనం గ్రిప్ అస్తమాటుకు తీసుకుంటే కనుక గ్రిప్పు లూజ్ అయిపోతుంది. కాబట్టి 2 నెలలకు ఒకసారి గ్రిప్ తీసి వాడుకోండి. ఫ్రిడ్జ్ మాత్రం 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. కొంచెం వంట సోడా, సర్ఫ్, అదేవిధంగా కొంచెం వెనిగర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. ఏమైనా స్మెల్ అది ఉంటే పోతుంది. వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ వేరే క్లాత్తో మనం వాష్ చేస్తే వేరే క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకుంటే కనుక మనకి స్మెల్ అనేది రాదు. ఈ గ్రిప్ ఉన్న ప్లేస్లో కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని అప్పుడు గ్రిప్ పెట్టుకొని చూసారు కదా ఎంత సింపుల్గా దీన్ని మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. చాలామందికి తెలియదు గ్రిప్ తీసొచ్చని, కానీ ఒకసారి ట్రై చేయండి. కానీ అస్తమాటుకు దీని అయితే తీయద్దు. 2 monthsకి ఒకసారి తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ గ్రిప్ పెట్టేసుకోండి. ఇలాగ నేను శుభ్రంగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఆన్లైన్ ప్రోడక్ట్ రివ్యూ కూడా చెప్తాను కదండి వీడియోస్లోని. ఇదైతే నేను గ్రాస్ మ్యాట్ నేను తీసుకున్నాను. ఇందులో అయితే మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. మనకి 400 బిలోవే వచ్చింది. 350 ఎంత పడిందండి నాకు ఆఫర్లో. చూసారు కదా, ఆ బల్లంతా వచ్చింది. నేను ఒక డెకరేషన్గా పెట్టుకున్నాను బుద్ధుడి ప్లేస్ అనేది, అది కూడా యూ షేప్లో అలా కట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ అయితే ఇంకో పీస్ వచ్చేసి ఇక్కడ దేవుడి మందిరం పైన నేను దుమ్మది పడిపోతుందని దాని చోట కూడా పెట్టాను. మనకి గ్రాస్ మ్యాట్ అనేది ఎక్కువ
దుమ్మది పట్టకుండా ఉంటుందండి, పడినా కనిపించదు. నెక్స్ట్ చిన్న ముక్క మిగిలింది, అదే నేను అలాగా పెట్టుకున్నాను గ్లాసుల కింద. ఇంకో చిన్న పీసు కూడా మిగిలిందండి, క్రషర్ కింద పెట్టుకున్నాను, దాన్ని ఎందుకు పాడేసుకోవడం అని. చాలా బాగుంటుందండి, ఒకసారి చూడండి. మన ఛానల్లో పైన మోర్ ఆప్షన్లోని నేను మీషో ప్రొడక్ట్స్ అన్నీ లింక్ చేసిన, చెక్ చేయండి. ఈరోజు షార్ట్ అయితే నేను మొరి మిక్చర్ అండ్ కాకినాడ ఫేమస్ బిర్యానీ ఒకటి పోస్ట్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.